హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఓకే, ఈరోజు కూడా బాగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మూడు కూడా. నిఫ్టీ చూస్తే 476 పాయింట్లు, సెన్సెక్స్ 1700 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 1392. బాగా గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. నిఫ్టీ చూస్తే ఈ ఏరియా ఓపెన్ అయింది 24,388తో ఓపెన్ అయింది. సో మనం ప్రీవియస్ చార్ట్ని బట్టి ఈరోజు ట్రేడ్ చేయలేము. న్యూ చార్ట్ ఎలా ఫామ్ చేస్తుందో చూసి ఈరోజు చార్ట్ దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, నేను సెన్సెక్స్లో అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు. ఓకే, రేపు ఎక్స్పైరీ ఉంది. అలాగే సపోర్ట్ దగ్గర గ్రీన్ క్యాండిల్స్ పడుతున్నాయి కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ డేలో ఏదైతే ఉందో దాని దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది ఈ లెవెల్ దగ్గర. సో ఆ లెవెల్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను అక్కడ ఈరోజు నిఫ్టీలే కాకుండా సెన్సెక్స్లో తీసుకున్నాను. ఓకే, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకి ఈ లెవెల్ వరకు టార్గెట్ దొరికే ఛాన్స్ ఉంది. 78,000 రౌండ్ ఫిగర్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్. ప్రస్తుతం అయితే కొంచెం ప్రాఫిట్లో ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. ట్రేడ్ తీసుకోవడానికి ఒకసారి రీజన్ చూడండి. ఈ ఏరియాలో ఓపెన్ అయింది, ఈ ఏరియాలో ఓపెన్ అయింది. ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది, సపోర్ట్ దగ్గర మంచి గ్రీన్ క్యాండిల్ పడింది. సో బయర్స్ని అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వాలి. అలా ఇస్తుంది అని నేను ట్రేడ్ తీసుకున్నాను. కింద సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో వెయిట్ చేద్దాము. కానీ చిన్న గ్రీన్ రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి. అవి మనకి కొంచెం డేంజర్ కావచ్చు. ఒక మంచి రెడ్ క్యాండిల్స్ పడితే కనుక మన టార్గెట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఓకే, $1,200 $1,300 ప్రాఫిట్లో ఉంది ప్రస్తుతానికైతే. ఓకే, ఈరోజు కూడా మన రెగ్యులర్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. ఒకవేళ టార్గెట్ రీచ్ అయినా, స్టాప్ లాస్ రీచ్ అయినా కూడా మన రెగ్యులర్ టార్గెట్ రెగ్యులర్ స్టాప్ లాస్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను 2000 దగ్గర. యాక్చువల్గా ఇంత మూమెంట్ మనం వెయిట్ చేయొచ్చు, కానీ ఏంటంటే బాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే బయట కండిషన్స్ కూడా బాగాలేదు. వాళ్ళు మొత్తం యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మార్కెట్ ఏదైనా చేయొచ్చు. సో రెగ్యులర్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేస్తాను. ఓకే, 2000 దగ్గర ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మన టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. ఓకే, ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలో ఉన్నాం. ఓకే,
ఓకే, నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. 2000 ప్రాఫిట్ వచ్చింది ఈరోజు మనకి. మెయిన్గా ఈరోజు నేను నిఫ్టీలో కాకుండా సెన్సెక్స్లో తీసుకున్నాను. అలాగే పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మూడు కూడా చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాయి. ఒకసారి మనం 5 మినిట్స్ క్యాండిల్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సెన్సెక్స్లో కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఓపెన్ అయింది. ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఒక గ్రీన్ క్యాండిల్ పడింది, బయర్స్ని అట్రాక్ట్ చేసింది. సో బయర్స్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి బయర్స్ బై సైడ్ ట్రేడ్ చేసేవాళ్ళు బై సైడ్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళకి ఆపోజిట్గా మనం ట్రేడ్ తీసుకున్నాము పుట్ సైడ్ డౌన్ సైడ్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది అన్న ఉద్దేశంతో. ఓకే, సో మన టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అయింది. ఒకవేళ నా టార్గెట్ రీచ్ అవ్వకపోయినా కూడా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా నేను ఒక ట్రేడ్తో ఆపేసేవాడిని, ఎందుకంటే రోజుకి ఒకే ట్రేడ్ పెట్టుకుంటాను నేను, స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా. నిఫ్టీ వచ్చేసి సపోర్ట్స్ ఏం లేవు, సో కింద సపోర్ట్ కానీ మంచి లెవెల్స్ ఏం లేవు. సెన్సెక్స్లో నాకు లెవెల్స్ కనిపించాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ రౌండ్ ఫిగర్ ఉంది, 78,000 రౌండ్ ఫిగర్ ఉంది. అలాగే 77,500 లెవెల్స్ డౌన్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ మార్కెట్ నెగిటివ్లో ఓపెన్ అయింది. సో ఫుల్లీ నెగిటివ్ సెంటిమెంట్లో ఉంది, నెగిటివ్లో ఉంది. అలాంటప్పుడు మనం కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోలేము. మనకు ఆపర్చునిటీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఎప్పుడైతే ఈ 2 రెడ్ క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయో నాకు అప్పుడు అర్థమైంది మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నట్టుగా. ఆ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి. సో ఎప్పుడైతే బయర్స్ ఎంటర్ అయ్యారో మనం ఆ ఏరియాలో పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాము. ఇక్కడ దాకా రావచ్చు, ఈ లెవెల్ వరకు రావచ్చు, మనకి ఇంకా మంచి ప్రాఫిట్ కనిపించవచ్చు. కానీ ఏంటంటే ప్రజెంట్ బయట సిచ్యువేషన్స్ బాగాలేదు కాబట్టి మార్కెట్ ఏదైనా చేయొచ్చు. దుబాయ్లో ఆల్రెడీ ట్రేడింగ్ అనేది బంద్ చేశారు కూడా. ఈ 2 డేస్ నుంచి ఏదైతే యుద్ధం జరుగుతుందో దాని మూలంగా దుబాయ్లో స్టాక్ మార్కెటే క్లోజ్ అయిపోయింది 2-3 డేస్ నుంచి. సో మనం కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మన టార్గెట్ రీచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, థ్యాంక్ యూ.